చేనేత దినోత్సవం సందర్భంగా సిద్ధవటం మండలం కొండమాచిపల్లి గ్రామంలో నేతన్నలకు ఘన సత్కారం నిర్వహించారు. టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గ్రామంలో గడప గడపకు తిరిగి చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎంతో మంది చేనేత కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పించేలా క్లస్టర్ ఏర్పాటు అందుబాటులోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి టీడీపీ చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. కొండమాచుపల్లిలో రాత్రి బస చేసిన ఆయన మరుసటి రోజు ఉదయాన్నే నేతన్నలను మరోసారి కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క సహాయం చేస్తే మా చేనేతలంతా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలందరూ కూడా ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మా మంత్రి సవితమ్మ గారికి అలాగే లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొచ్చి త్వరలో ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేయటువంటి విధంగా చూస్తామని చెప్పి నేతన్నలందరికీ కూడా తెలియదు. చేనేత కార్మికులైనా చేనేత బట్టలైనా కానీ మన సంస్కృతికి సాంప్రదాయానికి చిహ్నాలు. స్వయాన మహాత్మా గాంధీ గారే చేనేతను ఆయుధంగా వాడి భారత స్వతంత్ర పోరాటంలో విజయం సాధించినటువంటి చరిత్ర మన చేతన్నలది. అటువంటి చేనేతల యొక్క జీవితాలు దుర్బలమవుతూ ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడమే కాకుండా చేనేతలకు మనం ఏ విధంగా సహాయం చేస్తే వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మరియు కూటమి నాయకులందరూ కూడా చేనేతల పట్ల అభిమానాన్ని చూపిస్తూ వాళ్ళ జీవితాలు మెరుగుపడేటటువంటి విధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా చేనేతలకి ఇబ్బంది పెట్టేటటువంటి కరెంటును 200 యూనిట్ల వరకు 500 యూనిట్ల వరకు కేటగిరీల వారీగా ఉచితంగా ఇవ్వడంతో పాటు అలాగే గిట్టుబాటు ధరలు లేకుండా ఉంది కాబట్టి వాళ్ళకి అంతో ఇంతో ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయని చెప్పి నేతన్నల సేవలో అన్నటువంటి దీని కింద ప్రతి ఒక్క నేతన్న నేస్తం కింద 25,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే వాళ్ళు లేచినటువంటి బట్టలకు మార్కెటింగ్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఎంతో ఆదర్శంగా ఈ బట్టలను ప్రమోట్ చేస్తూ వీటిని బ్రాండ్ ఇమేజ్ కల్పించేటటువంటి విధంగా ప్రపంచంలో ఎవరిని కలిసినా, ఏ విదేశస్తులు కలిసినా, ఎంత పెద్ద నాయకులు కలిసినా వాళ్ళందరికీ కూడా మంగళగిరిలో చేనేతల యొక్క శాలువాలనే కప్పడము, అలాగే చేనేతల ఇచ్చినటువంటి బట్టలను ప్రతి ఒక్కరూ ధరించాలని పిలిపివ్వడంతో పాటు వాళ్ళ మార్కెటింగ్ పెరిగి వాళ్ళ యొక్క బ్రాండ్ పెరిగి సేల్స్ పెరిగితే కనుక వాళ్ళ జీవితాలు పెరుగుతాయి అన్నటువంటి ఉద్దేశంతో అటు కరెంటు ఉచితంగా ఇవ్వడము, ఆర్థిక సహాయం చేయడము, వాళ్ళకు చేసినటువంటి పనికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా మార్కెట్ చేయడం అనేటటువంటి సమగ్రమైన ప్రణాళిక వాళ్ళ నారా లోకేష్ బాబు గారు చేయడం పట్ల చేనేతలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూటమి ప్రభుత్వం పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల, లోకేష్ బాబు గారి పట్ల ఎంతో కృతజ్ఞతగా మా జీవితాల్లో బాగు చేసేటటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో మాకు ఉంది అని గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి సందర్భం జరుగుతుంది. నుంచి ఈ రోజు వరకు ప్రతి ఇంటి తిరుగుతూ మా రాజంపేట ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు గారు అందరి కోసం నిన్న ఉదయం బయలుదేరి ఇక్కడే మా మధ్యలో ఇక్కడే నిద్రించి మా కష్ట సుఖాలను తెలుసుకోవాలని చెప్పి ఇక్కడే ఉన్నారు. గత ప్రభుత్వంలో చేనేతలకు 24,000 ఇచ్చింది కానీ ఇంకొక పథకం అంటూ ఏది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్పుడు కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏమైందంటే సగం మందికి పడింది, సగం మందికి పడలా. అంటే ఒక ఆధార్ కార్డు ఒక మీటర్కు యాడ్ చేయడము, బండిని యాడ్ చేయడము, ఇలా ఈ విధంగా చేసి మాకు చాలామందికి కూడా చాలా మందికి పడలేదు. ఇప్పుడైతే అడిగిన వాళ్ళకి అందరికీ ప్రతి చేనేత కార్మికులకు మొగ్గమున్న ప్రతి చేనేత కార్మికుడు కానీ అందరికి కానీ చేనేత కుటుంబాలకు ప్రతి ఒక్కరికి మా ఏరియాలో ఇది లేదు నాకు రాలేదు అనకుండా అందరికీ
వేపించి అందరితో అధికారులతో మాట్లాడి మాకందరికి కృషి చేసిన జగన్మోహన్ రాజు అన్న గారికి మా పద్మశాలి మా చేనేత కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకోటి ఏంటంటే చేనేత కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ మా ప్రభుత్వం వచ్చినానికి చంద్రబాబు అన్ని విధాల అందరిని కూడా ఆదుకుంటున్నారు.